బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155556563. మనం ఒక పనికి మానవులం కనుక, హ్యూమన్ బీయింగ్స్ కనుక ఒక పని చేస్తున్నప్పుడు ప్రయోజనం వెతుకుతాం. పరోక్షంగా వెతుకుతామో ప్రత్యక్షంగా వెతుకుతామో. నేను ఆ పుస్తకాన్ని ఇంకా రిలీజ్ చేయలే. ఎందుకని? నాకు ప్రయోజనం వచ్చింది. ఇప్పుడు ఆ లెటరు అదంతా లెటర్ అంతా ఆన్లైన్లో ఉంది. ఆయన స్వహస్తాలతో రాసినది ఉంది నా దగ్గర. ఓకే. ఇప్పుడు నేను ఏ ప్రయోజనంతో చేశాను ఆ పని, ఆ ప్రయోజనం నాకు అందిందన్న ఆ తృష్ణ నాలో ఉండిపోయి ఇంకా దాన్ని రిలీజ్ చేయలే. ఇది 2006, ఇది 2024. సుమారు 18 సంవత్సరాల నుంచి అది అలాగే పెట్టుకొని ఉన్నారు. దీనికి సమానంగా ఇంకొక మాట చెప్తాను. ఒక ప్రముఖ కవిని కలవాలని చాలాసార్లు ట్రై చేశాను. అసలు కలుద్దాము, ఆయన ధోరణి ఏంటో కలుద్దామని. ఆయన ధోరణి అంత అహంకారం. అంటే ఒక కవి గురించి గొప్పగా చెప్పి ఒక కవి గురించి అహంకారం అనే గొప్ప మాట అన్నాను, అంటే పెద్ద మాట అన్నాను అనుకోవద్దు. కొన్ని మాటలు కొన్ని చోట్ల వాడడానికే కదా తెలుగు భాష, మన సంస్కృతిలో కొన్ని పదాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మా గురువు గారిని పొగిడితే నాకేమొస్తుంది? ఏమీ రాదు. పైగా ఒక అపనింద వస్తుంది. వీడు ఎందుకు వాళ్ళ గురువు గారిని పదే పదే పొగుడుతున్నాడు, మిగతా వాళ్ళు కవులు కాదా, మిగతా వాళ్ళు రైటర్లు కాదా అనే ఒక మాట రావచ్చు. ఇంకొకటి, వీడు ఆయనంత అవుతాడా, ఎందుకు ఆయన్ని ఊరికే మెళ్ళ వేసుకొని తిరుగుతున్నాడు అనే మాట రావచ్చు. మా గురువు గారికి నేను గొప్పలు చెప్పడం ఆయనకు ఒరిగేదేమీ లేదు. ఆయన శివుడు అంతటి వాడు కదా. ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా వచ్చే రచయితలకు ఎప్పుడు వరద, పాత వాళ్ళు పోతారు, కొత్త వాళ్ళు వస్తారు. కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకి ఒక గర్వం లేని మనిషిని మనం ఇండస్ట్రీలో చూసామంటే నేను చూశాను. ఓకే. గర్వంగా ఉన్నవాళ్ళు, అహంకారంతో ఉన్నవాళ్ళు ఫస్ట్ మనకు తగిలి మనల్ని బ్లెస్ చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే వేటూరు గారు లాంటి గొప్ప వాళ్ళు ఎక్కడో చోట ఉంటారు. ఆయన చాలా గొప్ప ఆయన. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎక్కడో ఆన్లైన్లో నేను ఎక్కడో చూసా. ఒక కవి గురించి, ఆయన కూడా మంచి కవి, ఆయన గురించి చెప్తూ ఒక బెంజ్ కార్ని ఎక్కడైనా రోడ్డు మీద సాలిడ్గా నడపచ్చు, కానీ ఓల్డ్ సిటీ లాంటి దాంట్లో వెళ్ళి బెంజ్ కార్ తిప్పడం లాగా రాశాడు పాట అని ఏదో ఉపమానాలు ఏదో చెప్పాడు. ఆయన చాలా గ్రేట్. ఎవరు? త్రివిక్రమ్ గారు. ధైర్యవంతుడు. వేటూరు గారి శిష్యులు అలా చెప్పిన వాళ్ళు లేరు. మరి వీళ్ళకు మా గురువు గారి నుంచి ఏం చెప్తాం అన్న ధీమానో లేదంటే అలా ధైర్యం లేకనో నాకు తెలియదు. వేటూరు గారి గురించి చెప్పాలంటే కోకొల్లలు. ఆయనతో కలిసి ప్రయాణించిన సమయం ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? ఇంకంతే. ఆ రోజు నుంచి నేను ఏ రోజు ఇండస్ట్రీలో అడుగుపెట్టాను, ఫస్ట్ ఆయన దర్శనం తర్వాత నేను ఏ రోజు ఆయన వదిలిపెట్టలే. ఓకే. అంటే నేను ఎప్పుడు గ్రౌండ్లోనే ఉన్నాను. కొన్నాళ్ళు వచ్చి ట్రై చేసి మళ్ళీ ఊరు వెళ్ళిపోయి దొరుకుద్దా దొరకదా అలా ఏం లేదు. నేను కొడతాను, డెఫినెట్గా ఇక్కడే ఉంటాను అన్న నమ్మకం. అలా గురువుగారిని ఫాలో అవుతూనే 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 ఆయన చివరి మజిలీ, ఆయన వెళ్ళిపోయేంత వరకు ఆయన నీడ రోజులో ఒక్కసారో లేదంటే 2 రోజులకు ఒక్కసారో, మా అబ్బాయికి పుట్టినరోజు కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, నేను రైటర్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకోవాలంటే కూడా ఆయన సంతకం తీసుకొని. మీకు గురువు గారు వేటూరు సుందరరామూర్తి గారు అంటే ఇంత భక్తి వాత్సల్యం ఉండడం నిజంగా అత్యద్భుతం. ఈరోజు నేను ఇన్ని పాటలు రాశాక, ఇంత దూరం ప్రయాణం చేశాక నన్ను ఒక కవిగా, రైటర్గా గుర్తిస్తున్నారు కదా. మనిషిని చూడ్డానికి కూడా ఆకారంగా కంటికి ఆనని నన్ను దానయ్య గారు అని సంబోధించాడు. ఆయన అది రాసిన దగ్గర నుంచి నా పేరు చివర కవి వచ్చి ఆడైంది. ఓకే. ఇప్పుడు ఆయనకు నేను ఏమిచ్చుకోగలను? ఆయన పుట్టింది ఎక్కడ? పెదకల్లపల్లి. కృష్ణ నదుల మధ్య ఆయన ప్రస్తావన. నా ప్రస్థానం ఎక్కడ మొదలైంది? ఎక్కడో నల్లగొండ పల్లెటూరు మారుమూల. ఆయనకి ఏమి ఇస్తే నా రుణం తీరుద్ది? నా టేబుల్ పైన నా ఆఫీస్లో ఆ లెటర్ లేకపోతే నన్ను కవిగా గుర్తించారు. ఐడెంటిఫై లేదు. అంత ఇచ్చిన మహాన్ కలవడానికే, ఒక సినిమా రైటర్ని కలవడానికే 100 వంకలు తిప్పుతారు. నేను అనుభవించాను అన్ని. అందరినీ పరిశీలించిన తర్వాతే గురువుగారి గురించి గొప్పగా చెప్తున్నాను నేను. ఓకే. ఇప్పుడు ఆయన గురించి చాలా విషయాలు, సాహిత్యం గురించి కూడా మాట్లాడితే నేను ఎందుకు మాట్లాడొద్దు అనుకుంటున్నానంటే, మీరు 2 ప్రశ్నలు అడుగుతారు అనుకుంటున్నా. ఒకటి, ఆయన పోయిన రోజు, పుట్టినరోజు. 2, ఆయన రాసిన పాటల సంఖ్య ఎంత. నేను ఈ 2 మీరు అడిగినా చెప్పలేను.
ఎందుకంటే ఆయన పుట్టలేదు, ఆయన పోలేదు, ఆయనకు డేట్లు ఉండవు. రెండవది, ఆయన రాసిన పాటల సంఖ్య. మేము ఒక పాట రాస్తే ఒక వెర్షన్ ఇస్తే బాగాలేదంటే అది ఇంటికి తెచ్చుకుంటాం. గురువుగారు అట్లా కాదు, ఒకటి చెప్తాడు, ఒకటి రాస్తాడు, అది నచ్చలేదు తీసి పక్కనేసి ఇంకోటి రాస్తాడు, ఆయన భద్రపరచడు దాన్ని. ఓకే. ఆయన రాసిన పాటల సంఖ్య కంటే ఆయన వదిలేసిన ప్రవాహం పెద్దది. నేను ఎలా చెప్పాను సంఖ్య అడిగితే మీరు? ఏవో కొన్ని ఓల్డ్ ఇంటర్వ్యూస్లో కొన్ని చూసామన్నమాట. వేటూరు సుందరరామూర్తి గారి దగ్గరికి పాట రాయించుకోవడానికని వెళ్ళినప్పుడు కొన్ని నిమిషాల్లోనే, అంటే గంట కంటే తక్కువ నిమిషాల్లోనే, 20 నిమిషాలు అంత 15 నిమిషాల్లోనే ఇట్లా సిచ్యువేషన్ చెప్పగానే రాసిచ్చేసారని అన్నారు. అంటే అంత స్పాంటేనిటీ అది ఎలా సాధ్యం? నాకు తెలిసి గురువుగారు ఒకరోజు 6 పాటలు రాసింది ఆయనతో నేను షేర్ చేసుకున్నాను. ఒక్క రోజులో ఒక్క 6 రోజు పాటలు? 6 పాటలు అంటే మార్నింగ్ అవర్స్లోనే, దాంట్లో రాత్రి అనేది లేదు. దాంట్లో మళ్ళీ ఉండలుగా చుట్టి పడేసిన కాగితాలు పక్కన పెట్టండి. ఆయన వేగం. మీకు నారీ నారీ నడవమురారిలో ఆత్రేయ గారు రాశారు. ఆ పాటల్ని ఆత్రేయ గారు వేరే వేరే కారణాల చేత పూర్తి చేయలేకపోతే గురువుగారు పూర్తి చేశారు. అంటే ఆయన ఆత్రేయ గారిలాగా రాయగలరు, ఇంకొకరిలాగా రాయగలడు, ఇంకొకరిలాగా రాయగలడు, ఆయనలాగా ఆయన రాయగలడు. ఇప్పుడు మీరు వందే భారత్ అనే ఒక ఎక్స్ప్రెస్ వచ్చింది కదా, అది ఎంత వేగంగా వెళ్ళాలంటే దాని వెనక ఎంతమంది పనిచేయాలి? కొన్ని వందల మంది పనిచేయాలి. కింది స్థాయి కార్మికులను పక్కన పెడితే పై స్థాయి వాళ్ళు ఎంతమంది పనిచేయాలి? 10ల సంఖ్యలో కదా. అంతమంది నిఘాలో ఆ బండి అంత వేగంగా వెళ్ళగలదు. మరి ఇందరూ ఒక్కడే చేయాలంటే అదే కదా, అదే వేటూరు గారు. ఓకే. ఆయన వేగం అంత వేగం. ఏ వేగంలో కూడా ఒక కింది స్థాయి భావన ఉండదు. ఏరెళ్ళిపోతుంది నీరుండిపోతుంది అంటాడు, ఏటి మీద నావ రాత రాసిపోతుంది అంటాడు. ఎవరన్నగలరండి అది? త్రివిక్రమ్ గారు అన్నారు, నేను ఇండస్ట్రీలో కొన్ని చూసా, ఇక్కడ కుల ప్రీతి, స్థల ప్రీతి, గుల ప్రీతి, యా, బల ప్రీతి, ఓకే, బంధు ప్రీతి. మరి కళా ప్రీతి ఎక్కడుంది? లేదు. ఉంది, ఎక్కడో ఒక చోట ఉంది. చిరంజీవి గారు తన లైఫ్లో, సినిమా లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆయన చెప్తారు కదా, చిరంజీవి గారు మెగాస్టార్ గారు చాలాసార్లు వింటాం మనం. ఏదో షూట్లో అడిగాడంట అసిస్టెంట్ డైరెక్టర్ని, ఇప్పుడు ఈ షాట్ ఏంటి, మేము ఎక్కడి నుంచి వచ్చాము ఇక్కడికి, కాళ్ళు కడుక్కొని అన్నానికి ఏదో వెళ్ళాలా, ఓ నలుగురిలో ఈయన ఒకరంట. ఓకే. ఇదంతా తెలిసిందే, పబ్లిక్ తెలిసిందే, నేను కొత్తగా చెప్పేది ఇంకా. అతను అడిగాడు, మీరు పొలం నుంచి వస్తున్నారంటే అక్కడ గడ్డి పరకలు 2 మీద వేసుకొని ఎంట్రీ ఇచ్చాడంట. అలా చూసి మురిసిపోయి అక్కడి నుంచి ఆయన ఎంకరేజ్ చేశారంట. కలియుగ పాండవులో అలాంటిది మూవీ అనుకుంటా, అక్కడ కళాప్రీతి ఉంది. ఓకే. ఎక్కడో అక్కినేని నాగేశ్వర గారు ఏదో రైల్వే స్టేషన్లో నిల్చుంటే ఆ ట్రైన్లో వెళ్ళి ఒక పెద్ద ఆయన పిలిచి, నువ్వు మద్రాసు వస్తావరా అని అడిగాడంట. అక్కడ ఉంది కళాప్రీతి. నాలాంటి ఒక పామరుణ్ణి, ఒక పండిత కుటుంబం నుంచి వచ్చిన వేటూరి ప్రభాకర శాస్త్రి గారి కుటుంబం నుంచి వచ్చిన వేటూరి సుందరరామూర్తి గారు అనే ఒక మహా గొప్ప ఋషి ఆయన బ్లెస్ చేశాడు చూసారా, అక్కడ ఉంది కళాప్రీతి. మిగతా అంతా కూడా బంధుప్రీతి. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, నేను సిరివెన్నెల గారి గురించి గొప్పగా చెప్పడానికి త్రివిక్రమ్ గారికి మనసు వచ్చింది. మా గురువు గారి గురించి త్రివిక్రమ్ గారు చెప్తే ఎలా ఉంటుందో నాకు వినాలని ఉంది. వాహ్. ఎందుకంటే ఆయన బాగా మాటకారి, రాతకారి, చేతకారి కదా. మరి ఆయన మా గురువు గారి గురించి చెప్తే ఎలా ఉండొచ్చు? ఇప్పటికీ యూట్యూబ్లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి త్రివిక్రమ్ గారు చెప్పిన మాటలు కానీ, సో ఎక్కడైనా స్టేజ్ మీద చెప్తున్నా ఆయన గురించి తలుచుకొని చెప్పే సందర్భాలు ఏదైనా ఉన్నప్పుడు మాత్రం నిజంగా ఇప్పటికీ పదే పదే వింటూ ఉంటారు. ఏంటంటే అందులో ఒక జీవితం ఉంటుంది. ఏంటంటే మనకి ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలి ఏంటి అనే దాని గురించి కూడా, సో వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఒక సందర్భం అనేది కూడా దాన్ని ఎక్స్టెండ్ అయ్యేలా చేసింది. అవును, మీరు అన్నట్టే త్రివిక్రమ్ గారు కూడా వేటూరు సుందరరామూర్తి గారి గురించి చెప్పే అవకాశం అనేది కూడా ఎక్కడో చోట వస్తుందేమో అని కూడా వేచి చూస్తున్నాం మేము కూడా. కాకపోతే అంతకంటే ముందు మీరు చెప్తున్నారు చూసారా, ఆ పలుకులు, ఆ మాటలు ఇంకా చాలా బాగున్నాయి, ఇంకా వినాలనిపిస్తున్నాయి.